పథకాల పంట పండించిన భవిత స్కూల్ విద్యార్థులు. రొంపిచెర్ల భవిత స్కూల్ దివ్యాంగ విద్యార్థులు పథకాల పంట పండించారు. చిత్తూరులో దివ్యాంగులకు జిల్లా స్థాయిలో జరిగిన పారా ఒలింపిక్స్ పోటీలలో 4 స్వర్ణ 2 సిల్వర్ పథకాలు కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో 7 మంది విద్యార్థులు పాల్గొనగా 6 మంది పథకాలు దక్కించుకున్నారు. రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ తో త్రో బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో రొంపిచెర్ల బీసీ హాస్టల్లో ఉంటూ మోడల్ స్కూల్లో చదువుతున్న విక్రాంత్ రెడ్డి అనే విద్యార్థి ఏకంగా 3 పథకాలు సాధించాడు. 100 మీటర్ల రన్నింగ్ రేసులో గోల్డ్, షార్ట్ పుట్, లాంగ్ జంపులో 2 రజతాలు గెలుచుకున్నాడు. రొంపిచెర్ల గర్ల్స్ హై స్కూల్ చెందిన 10th విద్యార్థిని యశస్విని 100 మీటర్ల రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ పొందింది. వీరా సూర్య రన్నింగ్ లో గోల్డ్ మెడల్, ఆసిఫ్ వీల్ చైర్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ సాధించినట్లు భవిత పాఠశాల టీచర్ అమ్ములు వివరించారు. రొంపిచెర్ల భవిత స్కూల్ విద్యార్థులు అత్యధిక పథకాలు గెలుచుకున్న జిల్లాలో అత్యధిక పథకాలు గెలుచుకున్న మండలంగా గుర్తింపు పొందిందని అన్నారు. వీరికి పథకాలతో పాటు పార్టిసిపెంట్ పత్రాలు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. అధిక పథకాలు గెలుచుకుని మండలానికి పేరు తెచ్చిన వీరిని ఎంఈఓలు ఇందిరా, శ్రీనివాసులు, భవిత స్కూల్ టీచర్ అమ్మలు వీరిని అభినందించారు.